రైట్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. తిరుపతి షార్ట్ రైడ్. నేను మా ఫ్రెండ్గా అడుగుతున్నాం. కాల్వేటెక్. యాక్చువల్లీ సండే, మండే, ట్యూస్డే 3 days మనకు ఆఫీస్ లేదు. దాన్ని ఎందుకు వేస్ట్ చేసేదని ట్రిప్లా కన్వర్ట్ చేసిన. తిరుపతి పోదాం మనం. తిరుపతి పోయి లోకల్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ వెనస్డే రోజు రిటర్న్ బ్యాక్ అయిపోదాం. సో అదే ప్లాన్. ఇప్పటికైతే ఎట్లుంటుందో తెలియదు. ఆల్ సెట్, అంత సేఫ్టీతోటే పోతున్నా. చలో లెట్స్ గో. మనకైతే మొత్తం 3 routes ఉన్నాయి. స్ట్రిప్స్ వస్తే మామూలు తలకాయ నొప్పి అనిపించదు. మొత్తం 3 routes ఉన్నాయి. హైదరాబాద్ మీకు వెళ్ళి ఒకటి, సమ్ మధ్యలో అల్వాల్ నుంచి సమ్ డైవర్ట్ ఒకటి ఉంది, ఆ రింగ్ రోడ్ కాడికి వెళ్ళి. అండ్ ఇది వచ్చేసి భువనగిరి మీదకి వెళ్ళి. మా ఇల్లు ప్రజ్ఞాపురే కాబట్టి భువనగిరి మీదకి వెళ్ళి చాలా దగ్గర మనకు. కొంచెం రోడ్ బాగుండదు కానీ ఇదే బెస్ట్. మనకి ఎగ్జాక్ట్ 10 hours 25 చూపిస్తుంది, 2:30 చూపిస్తుంది డెస్టినేషన్ టైము. మనం ఖచ్చితంగా ఎన్నో స్టాప్లు ఆగుకుంటూ పోతాం సేఫ్గా. సో చూద్దాం ఏ టైం అవుతుందో. నేను అట్లీస్ట్ ఒక 6-7 కల్లా ఉంటే మార్నింగ్ కొండ ఎక్కితే బాగుంటుంది అని అనుకుంటున్నా. బట్ ఏం చేస్తుందో తెలియదు, చూద్దాము. జయదేపూర్ దగ్గర పెట్రోల్ బంక్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ ఇండియన్ లేవు ఎక్కువ. ట్యాంక్ ఫుల్ చేసేసుకుందాం. చాలు, కొంచెం గ్యాప్ ఉండాలి ఎరువునికి. చాలు సో ఫ్యూయల్ ఫిల్ చేసుకున్నాక ఇప్పుడే స్టార్ట్ అయినాం మనం. 27331 kilometers రీడింగ్. యాక్చువల్లీ చూద్దాం ఎంత తిరుగుతాము, ఎంత మైలేజ్ వస్తుంది. విల్ చెక్. ఎట్లయితే నేను స్లో పోను, అట్లీస్ట్ 60-80 అన్నా పోతా. ఎందుకంటే ప్రయాణం సాగాలి మనది. యాదగిరిగుట్ట పోవాలంటే ఇట్లా లెఫ్ట్లో షార్ట్ కట్ మనకి. ఇప్పుడు స్ట్రైట్ పోతే భువనగిరి, వయా భువనగిరి కదా మనం పోయేది. ఆడో పెద్ద కొండ కనిపిస్తుంది చూడు, అదే భువనగిరికి. ఇలా సీరియస్లీ ఒక మంచి ట్రెక్కింగ్ అండ్ ఎంజాయ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తోటి వస్తే. అట్లా పోతే రైట్ వాళ్ళు కూడా ఇటు వస్తారు. సో ఇట్లా ఏందన్నా రైట్. ఐ విష్ సమ్వన్స్ డే ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 స్పెషల్. చిన్నప్పుడు ఇట్లా డ్రీమ్ ఉంటుంది అన్నట్టు, పేరెంట్స్ సైకిల్ కొనుక్కొచ్చి ఇస్తే మనం ఎట్లా అంటే ఇక ప్రపంచానికి గెలిచినట్టు ఫీల్ అవుతాం. నేనైతే అట్లే అయినా. మా డాడీ నేను ట్యూషన్కి వెళ్ళి వచ్చే లోపల బంగ్లా మీద రైట్ ఇంట్లో పెట్టేసిండు కొత్త సైకిల్. సర్ప్రైజ్ అయిపోయినా. బట్ మన చిన్నప్పుడు చాలా తీటు ఉండే. 6 months స్ప్రింగ్ కొట్టిన, ఖరాబ్ చేసిన. ఇప్పుడేమో అన్ని సేవింగ్స్ చేసుకుంటున్నా కానీ అప్పుడు చాలా ఘోరం ఉండే. అన్ని ఖర్చు చేస్తూ ఖరాబ్ చేస్తూ. దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. సో ఆల్ రైట్, మనం ఫస్ట్ 100 kilometers అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. డన్, ఫస్ట్ 100 డన్. ఈ ఊరు మొత్తం వేప చెట్లే ఉంది, క్రేజీ ఉంది విలేజ్. సో మనం విజయవాడ రూట్కి వచ్చినాం. అట్లకెళ్ళి వస్తే ఉప్పల్కెళ్ళి రోడ్ ఐడియా ఉంది కదా, మన తార్నాక మన రూమ్ దగ్గర నుంచి. అదే రూట్ విజయవాడ హైవేకి వచ్చేసినాం. సేఫ్. ఆల్మోస్ట్ నియర్ బై నల్గొండ ఉన్నాం మనం. మనకు ఒక దోస్తు పరిచయం అయ్యాడు, మనతోటే వస్తుండు బ్రో. హాయ్ బ్రో. సో ఆల్ రైట్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టోల్ గేట్. మన గజ్వల్ ప్రజ్ఞాపూర్ టు తిరుపతి రైడ్లా దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టోల్ గేట్. లెట్స్ గో. చూద్దాం. 1 2 3 4 1 2 3 4 5 6 7 48 టైర్స్ ప్లస్ ముంగట 2 టైర్స్, 50 టైర్స్ ఆ బండికి. ఓ మై గాడ్. వెల్కమ్ మిర్యాలగూడ. మిర్యాలగూడ అయితే వచ్చేసినాం. వెల్కమ్ మిర్యాలగూడ. పెద్ద ఆంజనేయుడు. వి గాట్ వెల్కమ్ వెరీ 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 పర్ఫెక్ట్ వే. బాగుంది. ఒక చిన్న షాప్లో ఒక ½ an hour బ్రేక్. మన బండి ఉంది, మీకు కనిపిస్తుందో కనిపించదా. చలో, आज का दिन में टोल नंबर 2 है. జరగడం రా నాయన. ఆల్మోస్ట్ ఆంధ్రానే ఇక, కాకపోతే ఇంకా మిక్స్డ్ ఉంది. మనకు అఫీషియల్గా పోలీస్ వాళ్ళది చెక్ పోస్ట్ వస్తుంది. అప్పటి నుంచి ఆంధ్ర అనుకుంటున్నా నేను. స్ట్రైట్గా 30 kilometers పోతే ఒంగోలు. నెల్లూరు వచ్చి 137 167 ఉంది. గాలి అయితే దుయ్య పెడుతుంది, గాలి వారం. వర్షం అయితే ఏం లేదు. నాకు తెలిసింది ఏంటంటే తిరుపతిలో ఆల్రెడీ వర్షం పడిపోయిందంట. డిన్నర్ చేయడానికి పేపర్ ప్లేట్ల తిప్పలు ఇవి. వా, క్వాలిటీ పేపర్లు ఇస్తుండు నీకు, రేట్ వేస్తాడు.
రూపాయలు ఒకటన్నా ఆశ్చర్యం లేదు. సో డిన్నర్కి అయితే అట్లా ఆగేసినాం చపాతీలు తీసుకొని. మా బేబీ రెస్ట్ తీసుకుంటుంది. ఆఫ్టర్ 1 hour ఆఫ్ లాంగ్ బ్రేక్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఎగ్జాక్ట్ ఒక 306 కిలోమీటర్స్ ఉంది మనకి. మినిమం 150 కిలోమీటర్స్ తర్వాతనే బ్రేక్. ఇక 2 స్టాపులు మనకి. ఒకటి 150 కిలోమీటర్స్ తర్వాత, రెండోది తిరుపతి. అంతే. ఇక చిన్నగా లైట్స్ అనిపిస్తున్నాయి కదా అంతా, అదే శ్రీకాళహస్తి టెంపుల్. మనం స్ట్రైట్ పోతున్నాం తిరుపతి. సో టైం వచ్చేసి 3:20 AM ఇన్ ద మార్నింగ్. రెయిన్ కోట్ వేసిండు, నేను కూడా రెయిన్ కోట్ వేసిన, ఎందుకంటే లైట్ వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీకి ఎంత పట్టింది? 1306. సో చలో మనం ఎగ్జాక్ట్ ఒక 100 కిలోమీటర్స్ లోపే ఉన్నాం ఫ్రమ్ తిరుపతికి. సో వీఆర్ గోయింగ్. ఇంకొక 2 hours జర్నీ లోపలే ఉంది. ఆరామ్సే వెళ్ళిపోయి విల్ టేక్ బ్లెస్సింగ్. తిరుపతి రైట్ ఉంది మనకి. ఇంకో ఎగ్జాక్ట్ ఒక 10 కిలోమీటర్స్ అంతే. వావ్ వావ్ వావ్. ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే విల్ బి రీచింగ్ అవర్ డెస్టినేషన్. వెల్కమ్ టు తిరుపతి సిటీ లోకల్. సో టైం వచ్చేసి 4:40. సీరియస్లీ 624 నుంచి 4 కిలోమీటర్స్కి వచ్చినాం మనము. అంటే అర్థం చేసుకోండి. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఎవ్రీ వన్ కప్ ఆఫ్ టీ. బికాజ్ చూడు 624 కిలోమీటర్స్ రెడీగా. 624 కిలోమీటర్స్ నాకు గూగుల్ మ్యాప్స్లోనే 11 hours చూపించింది దగ్గర. మనం 13 hours వచ్చినాం, ఇంక్లూడింగ్ 3 hours బ్రేక్. సో మనం నంది సర్కిల్కి అయితే వచ్చేసినాం ఇప్పుడే. కపిలేశ్వర స్వామి వారి ఆపన కపిలేశ్వర స్వామి. టైం వచ్చి 4:52. ఇప్పుడే మనం రీచ్ అయిపోయినాం తిరుపతికి. ఈడి దాకా వచ్చినాకనైతే మా వాడు ఫోన్ లేపుతలేడు. సో మేము అట్లా ఎటన్నా పోయి కొంచెం రిలాక్స్ అయ్యామని చూస్తున్నాం. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పొద్దున కొంచెం చీకటి ఉండే కదా, ఇప్పుడు ప్యూర్ వెళ్తురు అయిపోయింది. టైం వచ్చేసి అరౌండ్ 7 అవుతుంది. డేట్ 23. ఈరోజు మనం నిన్న వెళ్ళినాం 22. నమస్తే తిరుపతి వెల్కమ్స్ యూ అన్నట్టు ఇది నమస్తే. సో देखो ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అసలు. కొండలు, బాబా మనం ఇప్పుడు అది ఎక్కబోతున్నాం. చలో మనం పోదాము. సో బైక్కి స్పెసిఫిక్ రూట్ ఉంది. చెకింగ్ కంపల్సరీ. ఈ డబ్బా ఓపెన్ చేయాలా? డబ్బా నార్మల్గా లగేజ్ తీసుకో, నేను చెప్తాను. మనం ఇది కూడా అలా స్కాన్ కొట్టాలి. లేదు లేదు సార్, ఇది కూడా లగేజే. లేదు డ్రోన్ లేదు, ఇది నార్మల్గా లేదు సార్. అందులో లేదు, అది నట్స్ కానీ పానాలు కానీ, అది ట్యూబ్ ఎక్స్ట్రా యాక్సెస్.
అలా చార్జర్స్ కానీ నార్మల్గా మీరు చెక్ చేయండి అందులో ఉండేవి ఇలా ఖాళీయే ఇల్లు ఏం లేవు చిన్న దాంట్లో ఉంది ఇందులో ఉంది అవును అది మెడిసిన్ లగేజ్ అంటే వర్షాకాలం కదా వర్షం ఇట్లా పడ్డప్పుడు సేఫ్టీ ఉంటుంది అన్న అట్లా దేంట్లో ఏం లేదు లేదు నార్మల్గా ఇప్పుడు ఎటన్నా తిరిగినప్పుడు బ్లాగ్స్ చేస్తారు కదా యూట్యూబ్లో అట్లా అన్నట్టు ఇప్పుడు నేను ఎటన్నా పోతున్నా అంటే దీంట్లో అన్నీ నా సామాన్లు పెట్టుకొని పోతా వెళ్ళొచ్చా వెళ్ళొచ్చా సార్ అవును మిడిల్ క్లాస్ బ్లాగర్ 24 సో అందరు ఫొటోస్ దిగుతుర్రు ఈడ కొండతోటి మనం కొంచెం ముంగడికి పోయి ఆగి ఫోటో దిగుదాం సో ఫస్ట్ టైం మన బండి తిరుపతి కొండ ఎక్కుతుంది ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద వేరే దిక్కు వెళ్ళి ఉంటుంది రిటర్న్ లిటరలీ నేనైతే ఎంజాయ్ చేస్తా రోడ్స్ మొత్తం ఘాట్ ఆల్రెడీ ఇట్లా 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 కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మనకి వెనకాల వెయిట్ ఉంది కాబట్టి నేను మొత్తం క్యాప్చర్ చేస్తా అది ఎట్లా అనేది తర్వాత ముచ్చట ఐ వాంట్ టు క్యాప్చర్ ఎవ్రీథింగ్ అండ్ ఇక్కడ నుంచి పడితే మీదికి ఎక్కేదాకా ఫ్యామిలీ పోతుంది ఇక్కడ వెంకటరమణ చూసుకుంటా పోదాం మనం సిచ్యువేషన్ తగ్గట్టు స్లో స్పీడ్ అనేది ఆల్మోస్ట్ మనకి ఎంత కాదన్నా 20 to 30 minutes పడుతుంది కార్లో పోయినా నాకు తెలిసినంత వరకు నేను విన్న ప్రకారం నేను మా బావతో వచ్చినప్పుడు కార్లో కూడా ఈజీగా మాకు 20 minutes పట్టింది సమ్ కిలోమీటర్స్ ఉంటుంది కదా ఎంతనో మొత్తం 16 అట్లా సీరియస్లీ క్రేజీ కదా మీకు ఎట్లా అనిపిస్తుందో కానీ నేను మాత్రం మామూలు వైబ్ అయితే లేదు బాబా బైక్ మీద తిరుపతికి ఇదే ఫస్ట్ టైం అందులోని ఘాట్స్ అందులో ఈ టర్నింగ్స్ బా ఐఎమ్ ఎంజాయింగ్ లిటరల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ అంటే నేను కార్లో పోయినా కానీ ఇంత లైవ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెష్ ఎయిర్ ఇట్లా తగలేదు ఎంత కార్ డోర్స్ ఓపెన్ చేసినా ఇట్స్ హిట్టింగ్ మీ సంథింగ్ డిఫరెంట్ అంటే ఎట్లా ఒప్పుకుంటూ పోతున్నావు నేను హాయిగా అసలు వైబే వేరు రావాలి మీరు ఎవరన్నా ఖచ్చితంగా రావాలి బండ్ల మీదే రావాలి కార్లు ఎవరన్నా వస్తారు బైక్స్ మీద వస్తా మజా వేరుంటుంది సి వాట్ ఏ డెడ్ టర్నింగ్ బాబా ఇంత లాంగ్ తీస్తున్నాం మనం దిస్ ఈజ్ వాట్ పీస్ హ్యాపీనెస్ బాబా అట్లా టర్నింగ్ అవుతుంటే లోపలికి వెళ్ళి ఎంత సంతోషం వస్తుంది తెలుసా ఇంకా మంచి బండ్లు ఇంజన్ తోపున్న బండ్లు పెద్ద సిటీ బండ్లు వచ్చినాం అనుకో ఇట్లా పికప్ ఉంటుంది కదా ఆడుకోవచ్చు ఏది ఇంకా మొత్తం కూడా ఉంది అర్థమవుతుంది అందుకే ఇంకా 2 hours రెస్ట్ కూడా ఇచ్చినాం కింద బట్ ఏం పర్లేదు బుజ్జి కన్నా ఒక్కసారికి ఓపిక పట్టు అంటే ఇట్లా చాలాసార్లు పట్టినవులే కానీ బ్లైండ్ టర్న్ మళ్ళీసారి వచ్చింది గ్రూప్ ఆఫ్ కొండంగ మామలు యూ కెన్ సీ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ హియర్ ప్యాచ్ వర్క్ మెయిన్ నెట్వర్క్ ప్యాచ్ వర్క్ నడుస్తుంది ఇక్కడ సో జాగ్రత్త పోవాలి గుయ్య ఉరుకుతా అంటే కాదు ఆరామ్సే చూసుకోవాలి ఓ వాట్ ఏ టర్న్ మనం ఈ కంప్లీట్ హాఫ్లో కొడదాం హాఫ్ దాటద్దు
వెనకాల చచ్చిపోతాం లేదంటే. పర్ఫెక్ట్. ఇంతకు నేను అన్నా కదా త్రిపుర రూపం గోవింద. లైక్ ఏంటంటే ఈ గోవిందనామం ఉంటుందా, కింద స్టార్ట్ చేసారు, మీదికి మొత్తం రీచ్ అయ్యే లోపల నామం మొత్తం అయిపోతుంది అన్నట్టు. బాగుంది కదా కాన్సెప్ట్. నువ్వు ఎంత చేసినా ఓవర్టేక్ కష్టమే, ఆ టర్నింగ్ వస్తుంది, మళ్ళీ స్లో కావాల్సిందే. ఇది రిపీట్ అవుతుంది. ఇక్కడ 2 ఎడబోతారు మీరు, 2 బస్సులు చిన్న చిన్నవి అయితే కాదు కదా. నో పాయింట్ ఓవర్టేకింగ్ హియర్. నువ్వు ఎంత ఆరన్ కొట్టినా నేను మెల్లగానే పోతున్నా, నన్ను ఆగం చేయకు, నేను ఆగం కాను. గరుడాద్రి గార్డెన్స్ అంట. లేన్ 1 బైక్, లేన్ 2 కార్, లేన్ 3 బస్ అండ్ సంథింగ్ పెద్ద ఏదైనా. లేన్ 1, లేన్ 2, లేన్ 3 చూడండి. లేన్ 1 ఇది మనది. వా కొండ మీదికి ఎక్కేసాము. సో ఇదంతా సిఆర్ ఆఫీస్. రోడ్ మీద పెట్టాలి, ఎడబడతాడు అంతే. ఇక రూమ్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ, కొంచెం ఏమన్నా చూసి. కొంచెం ఛాన్స్ దొరికితే వి విల్ పార్క్ హియర్ అండ్ వి విల్ గో. ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్ హియర్. నేను పార్క్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. రైట్ దిగాల. ఘాట్స్లో కొంచెం బాడీ మీద వెయిట్ పడ్డది. ఇంకేముంది, చక్కగా ఫస్ట్ అయితే సిఆర్ఓ ఆఫీస్కి అయితే పోయినాం. లైన్ కట్టేసినాం. అటో ఇటో అదృష్టవశాత్తు మనకు రూమ్ అయితే దొరికింది. అమ్మాయి అనుకుని హాయిగా బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసరికి జనాలు చూడరు. వామ్మో ఇంతమంది ఏందిరా నాయన అనిపించింది. ఇంకా మేము వచ్చేది అయితే మంచిగా అయింది. జల్దీ వచ్చేసినాం కాబట్టి జల్దీ ఫస్ట్లో లైన్ కట్టేసినాం. అప్పటికే కడుపులో ఘోరంగా ఆకలి అవుతుంది. అప్పుడు దాకా బ్రష్ చేసేసి అట్లా టిఫిన్ చేసేసి మళ్ళీ కొండ దిగుడు అయితే స్టార్ట్ చేసినాం. అందరూ అనుకోవచ్చు మళ్ళీ ఎందుకురా కొండ దిగుతురు అంటే, మేము కాలినడకలో పోవాలనుకున్నాం కదా. సో మళ్ళీ కిందికి దిగేసినాం. మా ఫ్రెండ్ దగ్గరికి పోయినాం. చూడు అబ్బా 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 పర్ఫెక్ట్ టర్న్. అసలు ఏమన్నా అనిపించింది ఆ ఘాట్స్. ఈ బస్సులో కార్లో పోతేమో కానీ బండి మీద మాత్రం ఖచ్చితంగా ట్రై చేయరు. ఇక సిటీ చూడరు సీమర్ లెక్క అనిపిస్తుంది. కొండ ఎక్కువ అయిపోయింది, కొండ దిగుడు అయింది. మమ్మల్ని కలిసినాం. కిందికి రాగానే కడుపు నిండి అన్నం చేసినాం. ఇంకేముంది, ఇప్పుడు కావాల్సింది ఏంటి, దర్శనానికి టికెట్ కావాలి. భూదేవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసినాం. వాడికి రాగానే జనాలు అయితే మస్తు మంది అనిపించారు. ఇక ఏం పర్లేదు, అట్లనే ఓపిక పట్టాలి, మన దగ్గర వేరే ఆప్షన్ లేదని చెప్పి అట్లా నిలవడం లేదా మొమెంటం స్టార్ట్ అయింది. ఫైనల్లీ 3 గంటలు పట్టింది మాకైతే టికెట్ దొరకడానికి. అటో ఇటో వేసి సర్వదర్శనం టోకెట్ కాడికి వచ్చినాం. టికెట్ దొరికింది. హాయిగా బయట కొట్టేసినాం. స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో.